హాయ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. శుక్రవారం ఆ ధనలక్ష్మి తల్లిని వరలక్ష్మి తల్లిని పూజ చేసుకున్నానండి పొద్దున్న. అందరూ బాగుండాలి అనుకున్నాం. అందరూ సబ్స్క్రైబర్లు బాగుండాలి, అందులో మేము అందరూ దేవుడి దేవాలు చల్లగా ఉండాలండి. అలాగే ఈరోజు నేను కాలీఫ్లవర్ కూర వండున్నానండి. మీకు అయిపోయినాయండి. మీరేం కర్రీ ఉన్నారు, ఏం కూరలు వండుతున్నారు చెప్పండి. నేనైతే కాలీఫ్లవర్ వండుతున్నాను. కాలీఫ్లవర్ వండి చారు కాస్తున్నానండి. అలాగే ఈరోజు చిన్న కథ అంటున్నాను కదండి. చిన్న కథ ఏంటి చెప్తాను. చిన్న కథ అంటారో పిట్ట కథ అంటారో మీ ఇష్టం, ఏదో చెప్తున్నానండి. చిన్న కథ. ఒక రోజుని కళ్ళు ఏడుస్తున్నాయంటండి. పొలవలా ఏడుస్తున్నాయంట. అప్పుడు ఆ చెవులు అన్నాయంట, ఎందుకు అలా ఏడుస్తున్నావు నువ్వు అని అడిగిందంట. అప్పుడు ఆ కళ్ళు అన్నాయంట, నీ చెవులోంచి వచ్చిన మాటలే నేను విన్నాను, అందుకే ఏడుస్తున్నాను అందంట. అప్పుడు ఆ చెవులు ఏమన్నాయో తెలుసా, ఆ నోరు వాగబట్టే కదా నా చెవిలో పడ్డాయి అందంట. అయ్యో, నోరు వాగితే మాత్రం నేనెందుకు వాగుతాను, ఆ చెయ్యల్లి వాళ్ళకి గోకిపట్టే కదా నేను అందంట. అంటే అయ్యో నేనెందుకు వాళ్ళని గోకుతాను అందంట చెయ్య. అయితే నువ్వెందుకు వెళ్ళావు అని అడిగితే, కాళ్ళు అక్కడ దాకా వెళ్ళాయి కాబట్టే నేను వెళ్ళి గోకాను అందంట. అలా ఎవరిని గోకింది, ఎవరిని పడితే వాళ్ళని గోకుతుందంట చెయ్య. ఈ కాళ్ళు ఎలబట్టే కదా అక్కడికి వెళ్ళి అందరిని గోగుతుంది. ఇది కాళ్ళు ఎందుకు వెళ్ళినాయి అక్కడికి. అప్పుడు కాళ్ళని అడిగినాయి అంట. కాళ్ళు నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి అని అడిగితే, ఆ కళ్ళు ఉరుమురుమి చూస్తేనే అక్కడ ఏం జరుగుతుందా అని, ఆ పక్కింట్లో ఏం జరుగుతుందా, రోడ్డు మీద ఏం జరుగుతుందా, మన ఎదురింట్లో ఏం జరుగుతుందా అని చూస్తుందంట ఎగిరెగిరి. అందుకని కాళ్ళకి కంగారు వచ్చి గబగబా వెళ్ళి ఎక్కి చూస్తుందంట. చూస్తే మన పక్కింట్లో ఊరుకుంటారండి, నోటికి వచ్చినట్టు తిడతారు, చిక్కున్నట్టు కొడతారు. అది తప్పే కదండి. తప్పు మళ్ళీ ఉంచుకొని ఎవరన్నా అంటే తప్పే కదండి మరి. అందుకని ఆ కళ్ళు ఏడుస్తున్నాయి అని అందంట. అంటే అప్పుడు కళ్ళు ఏమున్నాయో తెలుసా, నేను చూడబట్టే కదా మీకు అందరికీ అలా జరిగింది. మీరు నేను చూడకుండా ఉంటే, ఏ తప్పు చేయకుండా ఉంటే మీరందరూ శుభ్రంగా ఉందరు కదా అందంట. అలాగే మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక్క తప్పు చేస్తానండి, అందరి మీదకి వస్తుందండి అలాగా. అంతే కళ్ళు చూడబట్టే కదండి చెవులకి, నోరుకి, చెయ్యికి, కాళ్ళకి వచ్చింది దురద. ఆ దురద తీరాలంటే కళ్ళు తిన్నంగా ఉండాలి, నోరు తిన్నంగా ఉండాలి. నోటికి వచ్చినట్టు పేలేమంటే 4 బాధేస్తారు అందరూ, అంతే కదండి. అందుకే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. నోటికి మాట వస్తే ఊరుకోకూడదు. నోరు తిన్నంగా ఉంటే చెయ్యి ఆడించదు. చెయ్యి ఆడించకుండా ఉంటే కళ్ళు చూడకుండా ఉంటేనే కాళ్ళు వెళ్ళవు. అదండి సంగతి. మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం అండి. అది చిన్న కథ. తర్వాత ఇంకో కథ చెప్తానండి నేను. అసలు ఈ కథలో ఏంటండి నీతి చెప్పండి, మీ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదిగోండి కర్రీ రెడీ అవుతుంది. కూర వండేసుకొని ఈ రోజుని రేపు పొద్దున మరో కథతో వస్తానండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.